మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఎల్సూరు నరేష్ గారికి, గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అన్నపేన సుధాకర్ గారికి, గౌరవనీయులు మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిధరెడ్డి గారికి, వైస్ చైర్మన్ వెంకన్న గారికి, గౌరవ తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు రేగడి రవి గారికి, గౌరవనీయులు నూతనకల్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు కట్టమల్లారెడ్డి గారికి, గౌరవనీయులు మద్దిరాల మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పచ్చిపల్లి వెంకన్న గారికి, గౌరవనీయులు అరవపల్లి జయరెడ్డిగూడెం కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు మాధవకర్ రెడ్డి గారికి, గౌరవనీయులు నాగారం మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కన్నెపోయిన వెంకటభిక్ష గారికి, గౌరవనీయులు తిరుణగిరి కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు సుక్కరి జనార్దన్ గారికి, గౌరవనీయులు అడ్డగూడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగాల నర్సిరెడ్డి గారికి, గౌరవనీయులు మోత్పూర్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు రాచకొండ బాలరాజు గారికి, గౌరవనీయులు శాలిగౌరవ మండల పార్టీ అధ్యక్షులు చింతా ధనంజయ్ గారికి, గౌరవ మన పిఎస్సిఏ చైర్మన్ గౌరవనీయులు జయసుధ గారికి, పిఎస్సిఏ చైర్మన్ తుంగతుర్తి సైదులు గారికి, పిఎస్సిఏ చైర్మన్ మోత్కూర్ వెంకటేశ్వర గారికి, గౌరవ జయశ్రీ జాన్సీ గారికి, మన ఈ ఫోరం అధ్యక్షుడు దిగోది ఏపీఆరా ఈ చేరియాలే మన తుంగతుర్తి సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దీకోజ్ గారికి, గంగరాజ్ లైబ్రరీ చైర్మన్ గారికి, ఇక్కడ వచ్చిన గౌరవ సీనియర్ నాయకులకు, సర్పంచులకు, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి 2.5 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా అన్ని మండలాల అధ్యక్షులను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారం కూడా కొంత ఆలస్యమైనా కూడా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ మన జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, వారి ఆశీర్వాదంతో ఇవాళ ఈ 9 మంది మండల పార్టీ అధ్యక్షులను అధికారికంగా ప్రకటించడం జరిగింది. నేను మండల పార్టీ అధ్యక్షులందరూ కూడా మనం చేస్తా ఉన్నా, జాతీయ కాంగ్రెస్ పార్టీలో అవకాశం రావడం చాలా అరుదు. కానీ వచ్చిన దాన్ని నిలబెట్టి మన గ్రూపులతో ఇంకోటి లేదుగా అన్నదమ్ములు నలుగురు అన్నదమ్ములు ఉంటేనే ఒకరికి ఒక తీరు ఉంటారు, ఒకటి తీరు ఉంటారు. ఏది బాధపడాల్సిన అవసరం లేదు. అందుకోసం మీరు అందరూ కలుపుకొని ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి నా సహకారం పూర్తి ఉండదని చెప్పి మేము ఎందుకంటే ఇక్కడ 3 సార్లు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఇది రిజర్వేషన్ అయిన తర్వాత 2009, 2014, 2018 మీ అందరి దీవెన వల్ల 2023 నవంబర్ 30 తారీఖు నాడు జరిగిన ఎన్నికలలో తుంగతుర్తి ప్రజానికం
చరిత్రలో లేని మెజార్టీని 51,094 ఓట్ల మెజార్టీ ఇచ్చింది మీ అందరి దయవల్ల. మీ అందరూ కూడా నేను చేతులకు మొక్తా ఉన్నాను. అదేవిధంగా గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి 71,000 మెజార్టీ ఇచ్చింది. ఇది మా ఘనత మనకే దక్కింది, మన నియోజకవర్గం దక్కింది. అందుకోసమనే ఇక్కడ ఎవ్వరికి అపోహలు అవసరం లేదు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించడం వల్ల మీరు అధికారికంగా మండల పార్టీ అధ్యక్షులైంది కనుక మీరు గ్రామాలను తిరగాలి, గ్రామ కమిటీ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజల మధ్య తీసుకుపోయే ప్రయత్నం చేయాలని మనం చేస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7 తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాడు. 2 రోజుల తర్వాత 9 తారీఖు నాడు సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా మహిళా సోదరి మనందరూ కూడా ఉచిత బస్సు సౌకర్యానికి మొట్టమొదటి సంతకం చేయడం జరిగింది. ఆ తర్వాత మహిళల పేరు మీదనే సన్నబియ్య కార్యక్రమం పెట్టాం, మహిళల పేరు మీదనే ఇందిరమ్మ ఇల్లు పెట్టాం, మహిళల పేరు మీద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం. నువ్వు పెన్ను ఆడ దగ్గర ఎందుకంటే నేను 25 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా నేను ప్రస్తుతం చూస్తున్నాను. కాగితవాడ పెట్టి పేరుగా పెట్టాం కదా రాదుగా. అందుకోసమనే రాష్ట్ర ప్రభుత్వం మహిళల పేరు మీద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు 3,500 ఇల్లు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం మనకు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా పోయిన సంవత్సరం జూలై 14 తారీఖు నాడు గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి నాయకత్వంలో తిరువగిరిలో బ్రహ్మాండమైన సభ పెట్టి అక్కడి నుంచే పేదలందరూ కూడా రేషన్ కార్డు ఇవ్వాలని ప్రతిపాదన చేయడం జరిగింది. అది మనకు చాలా గర్వంగా చెప్పుకోవాలి, మన నియోజకవర్గం నుంచి జరిగినట్టు. అదేవిధంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాంత తెలంగాణ ఉద్యమకారుడిగా, ఈ తెలంగాణ పోరుబిడ్డగా నేను తిరగని పని లేదు, నేను నడవని రోడ్డు లేదు. ఇక్కడ తుంగతుర్తిలో ఉండబడిన ఆనాడు 18, ఆనాడు 112 గ్రామ పంచాయతీలు, కానీ ఇవాళ 155 గ్రామ పంచాయతీ తండలతో కలుపుకొని ప్రతి తండ తిరిగినాం. తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆంధ్ర వరుస 60 సంవత్సరాల వరుస పాలన కింద నలిగిపోయిన ప్రజానికం మా తెలంగాణ మాకు కావాలి, మా నీళ్ళు మాకు కావాలి, మా అస్తిత్వం మాకు కావాలి, మా సంస్కృతి మాకు కావాలని ఆనాడు 60 సంవత్సరాలు కొట్లాడిన తెలంగాణను సోనియా గాంధీ ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఎండుగా తుంగతుర్తి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తామని. ఇవాళ తెలంగాణ వచ్చింది కాబట్టి నేను ఉద్యమకారుడిగా మీ దీవెన వల్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను కూర్చున్నాను. అందుకోసమనే రేపు ఇంకా 2.5 సంవత్సరాలు ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన ప్రజాపాలన కూడా సాగుతుంది. కనుక మనం ఒక ఇంట్లో అన్నదమ్ములు ఉన్నప్పుడే కొద్దిగా తేడా అట్టుంటాయి. దేనికి మనం భయపడాల్సిన అవసరం లేదు, దేనికి మన శ్రద్ధలు కావాల్సిన అవసరం లేదు. కనుక కాంగ్రెస్ పార్టీ ఉంటేనే పార్టీ బలంగా ఉంటే మనం బలంగా ఉంటాం, పార్టీ చిన్నగా అయితే మన చిన్నగా అవుతాం. అందుకోసం మేము అందరినీ మనం చేస్తామని కార్యకర్తలకు రేపు గ్రామ కమిటీలు కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది. తర్వాత మండల కమిటీ చేయాల్సి వస్తుంది. అతి తొందరలో పిఎస్సి చైర్మన్ కూడా మనం ఫిలప్ చేసుకుంటాం. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్పంచులందరూ కూడా గౌరవించే బాధ్యత నాది. నేను వచ్చిన తర్వాత దాదాపుగా 130 కోట్ల రూపాయల సీసీ రోడ్డు వేయడం జరిగింది. తర్వాత 200 కోట్ల రూపాయలతో అక్కడ తిరువగిరి ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకురావడం జరిగింది. తర్వాత నాగారం కాడ 13 కోట్లతో మండల ఆఫీసు, ఎంఆర్ ఆఫీస్, పోలీస్ స్టేషన్ నిర్మాణం జరుగుతూ ఉంది. అడ్డగూడ కూడా 13 కోట్లతో కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇవాళ వెళ్ళిపోయి కాడ 10 కోట్ల రూపాయలతో గోదాము కూడా నిర్మాణం జరుగుతుంది, పని కూడా ప్రారంభించడం జరిగింది.
అదేవిధంగా మంత్రాలలో కూడా ఎంఆర్ ఆఫీస్, ఎంపీడీ ఆఫీస్, పోలీస్ స్టేషన్ కూడా దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. అందుకోసమనే రేపో ఎల్లుండు జూనియర్ కాలేజ్కి, తిరుమలలో ఉన్న జూనియర్ కాలేజ్కి ఇప్పుడు కూడా చేసి దాన్ని కూడా ప్రారంభిస్తామని కూడా మనం చేస్తా ఉన్నాయి. అదేవిధంగా అడ్డగూడు మన డిగ్రీ అమ్మకలు 185 ఎకరాల పారిశ్రామిక వాడబెట్టబోతా ఉన్నాం. అతి తొందరలో మోత్పూర్లో కూడా కోర్టు రాబోతా ఉంది. ఇవన్నీ కూడా నేను ఎమ్మెల్యే మీ దీవెన వల్ల ఆయన కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అందరి సహకారంతో ఇవాళ మనము ఈ కార్యక్రమం చేసుకోగలుగుతా ఉన్నాం. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ మిత్రులందరికీ మనం చేస్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము చిన్నతనం కావాల్సిన అవసరం లేదు. పార్టీ మన ముఖ్యం, పార్టీ దైవం. ఆ పార్టీ ఉంటేనే మనం ఉండగలిగినాం. అందుకోసమనే పార్టీని తులనాడితే, వ్యక్తులు తులనాడితే వచ్చేది కూడా ఏం లేదు. అందుకోసమనే మిత్రులైన నూతనంగా ఎన్నుకోబడిన మండలపాడు అధ్యక్షులు వాళ్ళే కొనసాగుతారు. ఏలంటే తావులేదని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. అందుకోసమనే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం పార్టీని బలోపేతం చేసుకోవాలి. ఆ గురుతర బాధ్యత మీ మీద ఉంది. మన జిల్లా మంత్రివర్యులు 2 మంత్రులు, మనం గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవనీయులు కోమటిరెడ్డి రెడ్డి గారు, వారు మొన్ననే మనకు దాదాపు ఇప్పుడు హ్యాండ్ రోడ్లు కూడా రాబోతా ఉన్నాయి. తర్వాత ముందు దాదాపు 2 ఏళ్ల కింద వాడు కాంట్రాక్టర్ పెట్టిండు. వాడు మొత్తం కాంట్రాక్ట్ చేయకుండా అవసరం పడ్డాడు. కనుక రేపో ఎల్లుండో సంబంధిత అధికారులతో మాట్లాడి దీనిని ఏం చర్య తీసుకోవాలని కూడా నేను రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధిత మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి చెప్పి ఈ రోడ్ల దుస్థితి పైన, కాంట్రాక్టర్ పైన ఎంబడే చర్య తీసుకోవాలని కూడా నేను వారికి మనం చేస్తానని కూడా మనం చేస్తా ఉన్నా. తండలలో పరిస్థితులు, తర్వాత సలమీన వచ్చినాయి, రేషన్ కార్డులు వచ్చినాయి. తర్వాత ఇప్పుడు మనం నిన్న మొన్న ఈ ఏడు వరకు 6 ఎకరాలకు రైతు భరోసా కూడా కూడా మనం చేస్తా ఉన్నా. పడదా సభలు పడదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో 6 ఎకరాల వరకు ఈ 9,9,000 కోట్ల రూపాయలు భర్తీ చేసి అందరు కూడా రైతు భరోసా చేసే బాధ్యతను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఆ ప్రక్రియ కూడా నడుస్తూ ఉంది. అందుకోసమే గౌరవ ఇక్కడికి వచ్చిన సభ్యులందరికీ, అన్నదమ్ములందరికీ నేను ప్రజల మనిషిని, నేను మట్టి మనిషిని, నేను పేదవాడిని చెమట చుక్కలు చూసిన, నేను రైతుల కష్టం చూసిన, నేను గడ్డపాల గన్ను బట్టి పనిచేసిన, నేను తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తిరేసుకున్నా, నేను కాంగ్రెస్ పార్టీ చరిత్రను మనసులా ఆశ్రయించుకున్నా. నేను అందుకోసమనే మంత్ర స్వామి అంటోని కదిలించాలన్నా మెదిలించాలన్నా కూడా ఏ బొత్తుని కాదు, అది ప్రజలే. అందుకోసమనే మీ అందరు కూడా మనం చేస్తా ఉన్నా. నిజంగా 30-40 సంవత్సరాలుగా ఏబిసిడి వర్గీకరణ కోసం కొట్లాడుతున్న సందర్భంలో గౌరవ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోయిన ఆగస్టు 1 తారీఖున సుప్రీంకోర్టు ఆర్డర్ వస్తే ఎమ్మడే ఏబిసిడి వర్గీకరణ అమలు చేసి ఏబిసిడి ఈ విధంగా అంచెలంచెలుగా విభజించి ఎవరైతే పేదలుండో వాళ్ళకి వచ్చే విధంగా చేసిన ఘనత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కిందని కూడా మనం చెప్తున్నాం. 1931లో జరిగిన జనగణన ఏదైతుందో, 1931లో జరిగిన కులగణన ఏదైతుందో అప్పటిదాకా ఎవరు చేయలేదు. అలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీ కులగణన చేసి బీసీల వాడేంతో కూడా చెప్పిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. నేను ఇంకొక మనం చేస్తా ఉన్నా. నేను రేపు ఇప్పుడు సరొచ్చింది, ఓట్లు జాబితా, ఓట్లు గెలిచే పరిస్థితి ఉంది. మనము బిఎల్ఓ చాలా జాగ్రత్త ఉండి ఒక్క ఓటు పోకుండా మనం అందరం కూడా కష్టపడి బిఎల్ఓ వస్తారు, బూత్ లెవెల్ ఆఫీసర్ వస్తారు. కనుక బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరు వస్తారో వాళ్ళందరినీ మనం ఉండి ఖచ్చితంగా మన బాధ్యత, మన ఒక్క ఓటు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇంకోటి దుర్మార్గమైన బీజేపీ ఆలోచన ఏదైతుందో, పేదలందరూ కూడా మోసపోయింది కాబట్టి, హైదరాబాద్, పూనా, ముంబై అక్కడ పోయింది కాబట్టి వాళ్ళ ఓట్లను కూడా తీసేస్తే మనకు ఆ పేదల ఓట్లు పడాయి కాబట్టి ఆ ఓట్లను తీసేస్తేనే మన ఈజీ గెలవచ్చని బీజేపీ ఆలోచన చేస్తా ఉంది. ఎస్సీ ఎస్టీల బీసీ ఓట్లు తీసేయాలని కూడా బీజేపీ ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. అందుకోసం డిఏలకు మనం చేస్తా ఉన్నా. ఇది చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఓటు పోతే భారతదేశం నీ ప్రాణం పోయినట్టే, నీ పౌరత్వం పోయినట్టే, నువ్వు మనిషిగా లేనంటే
అందుకోసం దయచేసి ఈ క్రమంలో మనకు వచ్చే నెల 24 వరకు సమయం ఉంది. ఈ నెల 24 కదా, ఈ నెల 24 వరకే టైం ఉంది. కనుక దయచేసి మీరందరూ కూడా బిఎల్ఏలు అప్రమత్తంగా ఉండి అన్ని కూడా తర్వాత నూతనంగా మండల పార్టీ అధ్యక్షుడు వాళ్ళు ఇంట్లో కూర్చోండి. మండల పార్టీ అధ్యక్షుడు నాకేది లేదు కుదరదు. ప్రతి ఊరు తిరగాలి. మీరు బండి వేసుకోనో కారు వేసుకోనో బిఎల్ఓలు ఏం పని చేస్తారు, బిఎల్ఏ ఏం పని చేస్తారు, ఓటర్లు లిస్టులో వాళ్ళు సరి చేసుకుంటారా లేదా అనేది కూడా ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్స్, కాంగ్రెస్ పార్టీ ఆవశ్యకత ఇవన్నీ కూడా మనం ఇంకొక మాట మండల పార్టీ అధ్యక్షులు నియమ గారికి, గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు గుడిపల్లి నరసయ్య గారు, గౌరవనీయులు మన భువనగిరి మండల పార్టీ అధ్యక్షులు జిల్లా పార్టీ అధ్యక్షులు పీలయ్య గారు, తర్వాత నల్గొండ జిల్లా పార్టీ అధ్యక్షులు కైలాస్ నేత గారు, వీళ్ళు ముగ్గురు కూడా మీ వారి దీవెన కూడా మీకు ఉంటుంది. కనుక వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మనం ఉందని కూడా. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా నిజంగా ఈ ప్రాంతానికి 40 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీని బుధా వేసుకొని పోతున్నా ఇప్పుడు మాజీ జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇప్పుడు ప్రస్తుత వ్యవసాయ కమిషన్ మెంబర్ చెవిటెంకర గారు వారు కూడా బుధా వేసుకొని ఇవాళ మీ సహకారం వారి సహకారం కూడా మీకుందని కూడా మనం చెప్తున్నాను. కనుక నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, పిసిసి అధ్యక్షులను అందరినీ కూడా మెప్పించి ఒప్పించి ఈ కుల ఈక్వేషన్ ఇట్లా ఉంటుంది, ఈ కులం ఇట్లా ఉంటుంది, ఈ మండలం ఇట్లా ఉంటుంది, ఎట్లా ఉంటుంది అని చెప్పి సరిచేసి మిమ్మల్ని మండల పార్టీ అధ్యక్షులు చేయడం జరిగింది. కనుక మీరు బాధ్యతను మంచి ప్రవర్తించకూడదని కూడా మీకు నేను మనవి చేస్తా ఉన్నా. తర్వాత మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలుపుకొట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే పదవి పోయిందని వాళ్ళు కూడా నారా ఉండొచ్చు. మనం ఏమంటారు చిన్నదో మనం పెద్దగా ఇంకే తెలియలేదు, వాళ్ళు చిన్నగా చూడొద్దని మనం చేస్తున్నాం. వాళ్ళు గౌరవించాలి, మనం గౌరవించాలి. అందుకోసమనే ఈ విధంగా తొందరలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కూడా తొందరలో ప్రకటిస్తామని కూడా మనం చేస్తున్నాం. అతి తొందరలో జిల్లా మండల కమిటీ మొత్తం కూడా కులాల ఈక్వేషన్ ద్వారా అన్ని కూడా కంప్లీట్ చేసుకోవాలని చెప్పి రేపటి మీరు ప్రజాక్షేత్రంలో ఉండాలని చెప్పి మండల పార్టీ అధ్యక్షులకు నేను సూచన చేస్తా ఉన్నా. ఈ సూచనను మీరు పరిధిలో తీసుకొని ప్రతి కార్యకర్తలు కలవాలి, ప్రతి సర్పంచులు కలవాలి, అందరూ కూడా కలవాలి. కనుక మనం ఇచ్చే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మహిళా సంఘాలకు ఇచ్చే భవన్లు కానీ, ఇంతకుముందు గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కానీ తయారైన కాడ తొందరలో మనం శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా పెట్టే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి గౌరవ విలేకరులు మీ అందరూ కూడా మనం చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ బలంగా చేసుకోవడానికి మీ సహకారం కూడా పూర్తిగా మాకు ఉండాలని చెప్పి ఒక మందల స్వామి వ్యక్తి కాదు, మందల స్వామి ఒక శక్తి, ఒక తెలంగాణ ఉద్యమకారుడు, ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఇంకోటి తెలంగాణ ఇందిరాగాంధీ నాయకత్వంలో సాగిన మహత్తరమైన ప్రజాస్వామ్య ప్రక్రియ. ఇలా మనమందరం కూడా ఇందిరాగాంధీ నాయకత్వంలో ఉన్నాం. అందుకోసమే ఇందిరాగాంధీ పెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతుందో దానన్నిటి కూడా ప్రతి దానికి కూడా ఇందిరమ్మ చీరలు పెడతా ఉన్నాం, ఇందిరమ్మ ఇల్లు పెడతా ఉన్నాం. ప్రతి దానికి కూడా ఇందిరమ్మ ఆనాడు 20 సూత్రాల పథకం పెట్టి పేదల కోసం చేసిన సహాయమే ఇవాళ మనందరికి వచ్చింది. అదే రేవంత్ రెడ్డి గారు మన మంత్రివర్గం పోయి పూచుకొని మనకు అందరికీ అన్ని విధాలు కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా కార్యకర్తలకు అన్నదమ్ములకు మనం చేస్తామని అందరూ కూడా మండల పార్టీ అధ్యక్షులు మీరు సహకరించాలి. మండల పార్టీ అధ్యక్షులు కూడా మీరు వాళ్ళతో సహకారం తీసుకొని ముందు వరుసలో నిలబడాలని చెప్పి మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉన్నారు, మార్కెట్ కమిటీ సింగల్ విండో చైర్మన్ ఉన్నారు, సింగల్ విండో డైరెక్టర్ చైర్మన్ రకరకాల హోదాలు చేసిన వాళ్ళు ఉన్నారు. కనుక మీరందరూ కూడా కలుపుకొని ముందు వరుసలో పోయి పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ గౌరవ పత్రికా మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా మిత్రులందరూ కూడా నేను నిండుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.